మరొక స్టూడెంట్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. అన్న మీ పేరు? చంద్రారెడ్డి. చంద్రారెడ్డి గారు, ఎలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే? ఈ 2019 ఎలక్షన్స్ రాబోతున్నాయి, నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, వస్తుంది, ఇంకో 2 రోజులు వస్తుంది. ఇప్పుడు చూస్తే చాలా గట్టి పోటీ ఉండే వాతావరణం కనపడుతుంది తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీకి. ఈ పోటీని తట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? ప్రభుత్వం పైన అయితే పీకల్లోతు వరకు వ్యతిరేకత అనేది ఉంది. నిరుద్యోగులు అయితే ఇంకా భారీగా ఉంది వ్యతిరేకత. అంటే నోటిఫికేషన్లు లేట్ చేయడం కానీ, నోటిఫికేషన్లు అరకొర నోటిఫికేషన్లు అరకొర ఉద్యోగాలు భర్తీ చేయడం వరకు అయితే నిరుద్యోగులు అయితే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది అనేది వాస్తవము. సరే, ఇప్పుడు నోటిఫికేషన్ విషయంలో నిరుద్యోగుల్లో కొంచెం అసహనం ఉందని చెప్పి అంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఏం అభివృద్ధి చేయలేదు అనుకుంటున్నారా మీరు? అభివృద్ధి అనేది ప్రజల్లో తెలుస్తుందండి, ఏ విధంగా చేసినారనేది. ప్రజలు చేసితే పట్టం కడతారు, లేదంటే ఒకవేళ అభివృద్ధి చేసినారంటున్నారు కదా, ఎంపీలు ఎమ్మెల్యేలు పోటీ చేసేదానికి ఎందుకు వెనుకంజ చేస్తున్నారు అనేది మా క్వశ్చన్. ఎంపీలు ఎక్కడ చూసినా మేము ఎంపీకి పోటీ చేయలేదని అంటున్నారు. అభివృద్ధి చేసినట్టే ధైర్యంగా నాకు ఎంపీ టికెట్ కావాలని అంటారు. మీరు చూస్తుంటారు గత 3 వారం నుంచి ఎంపీ నాకొద్దు, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ నాకొద్దు అంటే ఏమని అభివృద్ధి చేసిట్టే మీరు ఎంపీ టికెట్ కావాలని. ఎంపీ టికెట్లు కానీ ఎమ్మెల్యే కానీ చాలా చోట్ల నిలబడడానికి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు వచ్చిందంట? అంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల వాళ్ళు ఆ విధంగా ఎన్నికలు చేయడానికి కొత్త కాన్సెప్ట్ చెప్పారు నాకు. ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగానే చేస్తాము, ఎంపీలుగా మేము చేయమని. ఎందుకు భయపడుతున్నారంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. ఏంటా వ్యతిరేకత? అంటే ఇప్పుడు గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీ ఇట్లా దాంట్లో ప్రత్యక్షంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, లబ్ధిదారులు ఎవరు ఏం కథ అనేది. కానీ జన్మభూమి కమిటీ అనేవాళ్ళు అంటే అర్హులైన వాళ్ళని గుర్తించి ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఇవ్వాల, కానీ వాళ్ళు ఫలానా పార్టీ ఫలానా పార్టీ అని చెప్పి వివక్ష చూపడం వల్ల ఆ జన్మభూమి కమిటీ అనే వాళ్ళ చర్య వల్ల ఈరోజు అధికార పార్టీ కొంచెం వ్యతిరేకత అనేది. సూపర్ బాగా చెప్పారు. ఓకే, రైట్, బాగుంది. సరే, ఈ పోటీని తట్టుకుని మరి ఫైనల్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? వైఎస్ఆర్సీపీకి అని చెప్పి వైఎస్ఆర్సీపీ వస్తుందని మీరు అనుకుంటున్నారు. ఎందుకు వైఎస్ఆర్సీపీ? ప్రజల్లో ఆయనకున్నటువంటి అంటే ప్రజలకు ఏంటి, ఆయన మీద ఉన్న అభిప్రాయం ఏంటి? అంటే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఆటోమేటిక్గా అవకాశం అనేది ఉంటుంది, ఎక్కడైనా అది సహజమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి 1,00,000 కోట్లు తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే మళ్ళీ దీన్ని అప్పులు పాలు చేసేస్తాడు, ఉన్నది అసలు రాష్ట్రమే సంకనాగిపోయిందని చెప్పి ప్రజలు కొంతమంది అంటున్నారు. ఇప్పుడు 40 ఏళ్ళ అనుభవం ఉన్న అతని వ్యక్తి ఇప్పుడు ఏ విధంగా ముందుకు తీసుకున్నాడు అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు 40 ఏళ్ళ అనుభవం అనేది అప్పులే తీసుకున్నాడా లేకపోతే మిగులుబడి చెట్లకి తీసుకున్నాడు అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడే 2,00,000 కోట్ల అప్పుల్లోకి తీసుకుపోయినాడు. మరి ఇంకా అనుభవం అనేది ఏ విధంగా ఉపయోగపడిందో. ఫైనల్గా ఈసారి జగన్కి అవకాశం ఇస్తే మన రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. సరే, మీ ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి సునీతమ్మ గారి వర్క్ ఎలా ఉంది? ఇక్కడ బాగా చేస్తున్నారు లేదా? వ్యతిరేకత అనేది భారీగా ఉంది ఆమె మీద, భారీగా వ్యతిరేకత ఉంది. అంటే ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ 5 మండలాలకి వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళని పెట్టుకోవడం వల్ల కింది స్థాయి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు మాకు ఏమీ చేయలేదు, వాళ్ళ సమన్వయకర్తలే ఎవరు మండల సమన్వయకర్తలే అంత ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారని చెప్పి సొంత సామాజిక వర్గం వల్లే తిరుగుబాటు చేసే పరిస్థితుల్లో ఇక్కడ ఉంది. ఫైనల్గా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులకు వస్తే బాగుంటుంది అంటున్నారు. మీ ఓటు ఎవరికి? ఆల్టర్నేట్ జగన్కే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరన్నా అన్న మీ పేరు? మా పేరు ఉద్దాల రవీంద్ర అన్న. ఉద్దాల రవీంద్ర గారు చూశారు ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ మీరు విన్నారు. అంటే రాబోయే ఎలక్షన్స్లో ఈ టఫ్ వాతావరణం నుంచి ఏ పార్టీ గట్టెక్కే అవకాశం కనపడుతుంది? చంద్రబాబు నాయుడా, జగనా? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నా? ఇంతకుముందు ఇద్దరు మాట్లాడింది నేను చూశాను. ఒకరు టీడీపీ అన్నారు, ఒకరు వైఎస్ఆర్ అన్నారు. కానీ మేము ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మేము మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులము, సమాజంలో గమనిస్తున్న వ్యక్తులము. చూస్తుంటే ప్రతి 5 డేస్కి చేంజెస్ కనపడుతుంది. ఎక్కడనేది కాదు, రాజకీయ పరిణామాల్లో ప్రతి 5 డేస్కి చేంజెస్ కనపడుతుంది. అంటే ఈ టైంలో ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే అప్పుడు ఏ విధంగా మారుతుంది కూడా ఇప్పుడు జనాలు పసిగట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కన్ఫ్యూజన్. అవును. ఏమిటి కన్ఫ్యూజన్ అంటే ఒక 2 months బ్యాక్
ఒక పొజిషన్ ఉండేది. దాదాపు ప్రభుత్వం పైనటువంటి వ్యతిరేకత నిరుద్యోగుల్లో కానీ, రైతుల్లో కానీ, పల్లెల్లో ప్రజల్లో కానీ చాలా వ్యతిరేకత ఉన్నది. ఓకే. జగన్ గారు నవరత్నాలని అవి ఇవి ప్రకటించడము ఓకే. అని చాలా రోజుల నుంచి వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు కదా. అవును. దానిలో గమనిస్తూ ముఖ్యమంత్రి గారు ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో అవన్నీ పట్టపట్టన తీసేసుకోవడము, వెంటనే వృద్ధా పింఛన్లు పెంచేయడము, ఓకే. పసుపు కుంకుమ పసుపు కుంకుమ విడుదల చేయడము, నోటిఫికేషన్లన్నీ ఏదో ఆరాకొర కానీ త్వరగా నోటిఫికేషన్లు ఎక్కువ నోటిఫికేషన్లు ఇచ్చినట్టు, పోస్టులు తక్కువే కానీ నోటిఫికేషన్లు ఇచ్చినాడు అనేటట్లు ఆయన ఇవ్వడము. అంటే నిరుద్యోగుల్లో అందరికీ కాకపోయినా కొద్దిగా ఏదో ఇచ్చినాడు అన్న అంత ఫీలింగ్ తిప్పడం వల్ల కొంత చేంజెస్ అనేది మార్పు వస్తుంది. అంటే మీరు అనేది ఏంటి, ఈ ఎలక్షన్ టైంలో ఇది ఓన్లీ పొలిటికల్ స్టంట్ కింద 2 నెలల ముందు ఈ అన్ని పథకాలు పెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నాడు అని అంటారు. కొద్దిగా అయితే ఇప్పుడు మనకు ఎలక్షన్ స్టాండా దీనికి కావాల్సిగా ఆయన మనసులో ఉన్నిందా అవన్నీ మాట్లాడుకోకపోయినా జనాలకు అయితే కొద్దిగా మార్పు. ఇప్పుడు పసుపు కుంకుమ కింద ఇచ్చే టైంలో ఆ లేడీస్ కొద్దిగా ఆనందం వస్తుంది. అప్పుడు వాళ్ళ మనసుతో ఇచ్చిన వాళ్ళకు కొంత ఆనందం వస్తుంది కాబట్టి వాళ్ళ చేంజెస్ అట్లా. ఇది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏ పార్టీకి అనేది చెప్పలేని కన్ఫ్యూజన్లోనే ఉన్నాము. నాకు అర్థం అంటే ఇప్పుడు రోజుకో రకంగా మారిపోతున్నటువంటి రాజకీయ పరిణామాలుగా చూస్తుంటే రేపొద్దున ఓటు వేసే ముందు వరకు ఎవరి మనసులో ఏముందనేది నీకు అర్థం కాదంటే పరిస్థితి కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. రెడీగా ఉన్నాను, వాళ్ళని కూడా రెడీగా ఉన్నాను. తమ్ముడు ఏం పేరమ్మా నీ పేరు? శంకరయ్య. శంకరయ్య బాగుంది. రైట్. ఏం చదువుతున్నావు? ఎంఎస్సి కెమిస్ట్రీ. ఓకే, సూపర్. సరే, నీకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో కన్ఫ్యూజన్ వాతావరణంలో అయితే నువ్వు లేవు కదా. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని ఒకసారి నువ్వు బేరేజ్ చేసుకుంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? వైఎస్ఆర్సీపీ సార్. ఏంటి తక్కువ వైఎస్ఆర్సీపీ అని చెప్పావు? జగన్ అనుకున్నది చేస్తాడు సార్, వాళ్ళ నాన్న చేశాడు కాబట్టి అతను కూడా చేస్తాడు సార్. జగన్ అనుకున్నది చేస్తాడని అన్నాం, పర్లేదు. 2014లో ఆయన అనుకున్నాడు, పోటీ చేశాడు, కానీ రాలేదే. ఇప్పుడు ఎలా వస్తాడని అనుకుంటున్నాను? కొన్ని మోసపూరితమైన కారణాల వల్ల ఓడిపోయాడు సార్. ఏ మోసపూరితమైన కారణాలు? ఆయన రుణమాఫీ ఇస్తా అన్నాడు, రుణమాఫీ ఇవ్వలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఏదో కొందరికి ఇస్తున్నాడు, కొందరికి ఇవ్వలేదు. తమ పార్టీ వాళ్ళకు మాత్రం ఇస్తాడు, మిగతా పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వడు. అటువంటి కొన్ని మోసపూరితమైన కారణాల వల్ల జగన్ నేను చెప్తే చేస్తాను, లేకుంటే చేయలేను. మాట ఇస్తే తప్పను, అమలు కాని సాధ్యం కానిటువంటి పథకాలు నేను చెప్పలేదు కాబట్టి నేను ఓడిపోయినా అంటాను. సరే, ఓకే, రైట్. ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం గవర్నమెంట్ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది? అభివృద్ధి అనేది నత్తనడక పైన ఉంది. అభివృద్ధి అనేది నత్తనడక పైన ఉంది. ఎటువంటి అభివృద్ధి, పూర్తిగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయనేసి ఇప్పుడు కొందరికి నిరుద్యోగ భృతి, కొందరికి వచ్చేసి ఇంకా నోటిఫికేషన్ వదలడము అటువంటివి చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజలను ఆకర్షించుకునేదానికనేసి ఇటువంటివి చేస్తున్నాడు. సరే, మీ అభిప్రాయం చాలా చక్కగా చెప్పారు, బాగుంది, రైట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జగన్ రావాలని మీరు అనుకుంటున్నారు. సరే, జగన్ వస్తే పరిస్థితులు మారుతాయని మీ అభిప్రాయం మీకుంది. మరి అధికార పార్టీ? హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.